హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ గాయత్రి వ్లాగ్స్. నా నుంచి మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో ఏంటనుకుంటున్నారా? ఇవాళ మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ అండి. సో ఆ సందర్భాన్ని నాకు ఎందుకో పోస్ట్ చేయాలనిపించి అప్పుడు మాకు వీడియో అయితే తీయలేదు. సరే అని చెప్పేసి ఉన్న ఫొటోస్ అన్నీ నేను చక్కగా ఒక వీడియో లాగా అమర్చి చక్కగా పెట్టానండి. అయితే నా పెళ్లి చూపుల ఫొటోస్ ఇవన్నీ. నాకు అదే రోజు పెళ్లి చూపులైనా ఆ తర్వాత 2-3 అవర్స్ గ్యాప్లోనే మాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందండి. ఇక ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు. మా హస్బెండ్ తరపు వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు. ఆల్రెడీ ఫోటోలో నచ్చాను అనుకునే వచ్చారు. తర్వాత ఇంకా చీర పెట్టేసుకుంటే ఎంగేజ్మెంట్ అయిపోద్ది కదా అన్నట్టు ఇంకా ఎంగేజ్మెంట్ కూడా అప్పటికప్పుడు అనుకున్నదేనండి. అది 2 డేస్ బ్యాక్ అనుకున్నాము. 2 డేస్లో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. మా పెద్దమ్మ పెద్దనాన్న అయితే తాంబూలాలు తీసుకున్నారు. మా అత్తయ్య గారు మా పెద్దమ్మకి బొట్టు పెట్టేసి గంధం రాసి ఇంటి అయితే కొట్టేసి ఇక తాంబూలాలు అయితే తీసుకున్నారండి. అసలు ఆ మూమెంట్స్ మాత్రం గుర్తు చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. ఇది 4th యానివర్సరీ మాది. ఇక మా పెదనాన్న మా మామయ్య గారు కూడా బొట్టది పెట్టుకొని తాంబూలాలు అయితే తీసేసుకున్నారు వాళ్ళు వీళ్ళు. తర్వాత పటిక బెల్లం అయితే తినిపించుకున్నారు మా అత్తయ్య గారు మా పెద్దమ్మ. తర్వాత మా హస్బెండ్ పూజలో అయితే కూర్చున్నారు. అదే మా హస్బెండ్ పెళ్లి చూపుల డ్రెస్ కూడా. సో ఇంకా మా హస్బెండ్ కూడా పూజ చేసేసిన ఇక తర్వాత మా హస్బెండ్కి బట్టలు అయితే పెట్టేసి మా పెద్దమ్మ అక్షంతలు అయితే వేశారు. తర్వాత నేనైతే పూజలో కూర్చున్నానండి. అది నా ఎంగేజ్మెంట్ శారీ. నా ఎంగేజ్మెంట్ శారీ అంటే నాకు చాలా ఇష్టం అండి. అది ఫస్ట్ నేను కొనుక్కున్న శారీ అదే. సో ఇంకా అలాగా నా ఎంగేజ్మెంట్ లుక్ అయితే అలా ఉంది. ఇంట్లోనే అప్పటికప్పుడు అనుకున్నాం కదండి. సరే అప్పటికప్పుడు అంటే మనకు డెకరేషన్ కూడా అప్పుడు ఎవరు చేయరు కదా, మంచి పండగ టైం అని చెప్పేసి ఇక మా అన్నయ్య మా చెల్లి వీళ్ళే కష్టపడి చేశారు నా ఎంగేజ్మెంట్ డెకరేషన్ కూడా. చాలా రియల్గా చాలా న్యాచురల్గా అయితే ఉందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా అలాగా చాలా కష్టపడి డెకరేషన్ అయితే చేశారు. నేను కూడా పూజ కంప్లీట్ చేశాను. తర్వాత మా హస్బెండ్ నేను పెట్టిన బట్టలను వేసుకుని అయితే వచ్చేసాము. పూజలో కూర్చున్నాము. పూజలో కూర్చున్నాక పంతులు గారు చెప్పిన దాని ప్రకారం పూజ అయితే కంప్లీట్ చేసేసాము సక్సెస్ఫుల్గా. పూజ కంప్లీట్ చేసిన తర్వాత దేవుడికి హారతి అయితే ఇచ్చి తర్వాత పంతులు గారు మాకు హారతి ఇస్తే మేము కూడా అద్దుకొని దండం అయితే పెట్టేసుకున్నాము పంతులు గారికి. పంతులు గారు కూడా చక్కగా చాలా చక్కగా పూజ అయితే చేయించేశారు మాతో. మేమైతే చాలా హ్యాపీగా మా హస్బెండ్ నేను చక్కగా పూజ అయితే చేసేసాము. ఆ మూమెంట్స్ని తలుచుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. తర్వాత మా అత్తయ్య గారు నాకు ఫ్రూట్స్ స్వీట్స్ అయితే పెట్టాలని చెప్పేసి ఇక పెట్టేసిన తర్వాత అరటిపళ్ళు కూడా పెట్టారు. తర్వాత దండలు అయితే మార్చుకున్నాము మా హస్బెండ్ మేము. దండలు మార్చుకున్నాక స్వీట్స్ అయితే తినిపించాము. తర్వాత మా అత్తయ్య మావయ్య కూడా స్వీట్స్ అయితే తినిపించేసి మా ఇద్దరికి అక్షింతలు అయితే వేసేసారు. తర్వాత నేను మా అత్తయ్యకి తాంబూలం అయితే ఇచ్చేసాను. తర్వాత మా పెద్దమ్మ పెద్దనాన్న వచ్చేసి అక్షింతలు వేసేసి ఒక ఫోటో కూడా దిగేశారు మాతో. తర్వాత మా వదిన మా అన్నయ్య మా దితేష్ మా వర్షము మిస్ అయిందండి. తర్వాత మా వదినకి కూడా నేను తాంబూలం ఇచ్చేసాను. తర్వాత మా అక్క అన్నయ్య అందరం మావయ్య మావయ్య అవుతారు. మా అక్క బావ మా నాన్నమ్మ మా పిన్ని మా మదర్ ఫాదర్ లేరండి. సో అందుకే అలాగా కొంచెం అదొక్కటే లోటండి మాకున్నది అందులో. కానీ ఆ లోటు కూడా లేకుండా అనిపించింది. నేను మా హస్బెండ్ని ఒప్పుకోవడం రియల్గా లక్కీ చాలా. నేను ఇంకా మా వదిన మా పెద్దమ్మ మా వదినలు మా పిన్ని మా అక్క అందరూ కలిసి మమ్మల్ని మా మమ్మీ డాడీ లేరన్న ఇది కూడా మాకు లేకుండా చేశారు. మా అమ్మమ్మ తాతయ్య ఒక సో అలాగా అందరం చాలా హ్యాపీగా ఫొటోస్ అయితే దిగేసాము. మా మా వదిన అన్నయ్య మా పెదనాన్న మా ఫ్రెండ్ ఇక మా అక్కలు అందరం మా అక్క బావ మా అత్తయ్య మా అత్త మావయ్య. సో ఇంకా అలాగ అందరం ఫొటోస్ దిగేసి చక్కగా హ్యాపీగా ఇక మా హస్బెండ్ కూల్ డ్రింక్స్ తాగాలంటే తాగేసి ఇక మా వదిన ఉండి మా అమ్మమ్మ కలిసి హారతి తెచ్చారు. సర్ప్రైజింగ్ ఏంటంటే మా ఎంగేజ్మెంట్ అని సడన్గా అనుకున్నా సరే మా చెల్లి ఉన్న మా అన్నయ్య వాళ్ళు వెళ్ళి కేక్ అయితే సర్ప్రైజింగ్గా తెచ్చారండి మా కోసం అని చెప్పేసి. ఇంకెంతో హ్యాపీగా కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గాయత్రి అని చెప్పేసి మాకు ఇంకా హ్యాపీగా కేక్ అయితే కట్ చేసేసాము. అందరికీ కేక్ తినిపించేసాము. అక్కడ కేక్ తినిపించేసిన తర్వాత ఇక మా అన్నయ్య ఒక్కొక్క పోస్ట్ చెప్తా ఉంటే మా అన్నయ్య ఫోటోగ్రఫీ అండి మొత్తం అంతా. ఇంకా వీడియో తీయటం అవ్వలేదని చెప్పేసి ఇక ఫొటోస్ మాత్రం అసలు మిస్ అవ్వకూడదని చెప్పేసి ఫొటోస్ మాత్రం చక్కగా పోజెస్తో తీశారు. ఇంకా ఫస్ట్ టైం కదా కొంచెం నేనైతే భయపడ్డాను. మా మమ్మీ డాడీ అండి వాళ్ళకి కూడా దండం పెట్టేసుకున్నాను. ఇక
దండం పెట్టేసుకున్నాక ఇక మా హస్బెండ్ నేను కేక్ అయితే తినిపించేసుకుని తర్వాత అయితే ఫొటోస్ శుభ్రంగా దిగేసాము. ఇది లాస్ట్ హైలైట్ అండి. కాలుకి దండం పెట్టుకుంటే మాత్రం నవ్వుతున్నారు అక్కడ అందరూ. తర్వాత మా దితేష్ గారు వచ్చి నాకు 100 రూపీస్ చాక్లెట్ అయితే ఇచ్చాడండి. అత్త నీకోసం తెచ్చానని. ఇక అలాగ వాటితో హ్యాపీగా అయిపోయిందండి. మా అన్నయ్య లాస్ట్లో ఫోటో దిగారు, ఎందుకంటే ఫోటోగ్రఫీ అన్నయ్యదే కాబట్టి. మా ఇంట్లో ఉన్న కుక్క పిల్లని అయితే ఇలా తీశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.